హాయ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? సో నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి దసరా రోజు థర్డ్ డే అనమాట. సో ఫస్ట్ డే వచ్చేసి బతుకమ్మ, నెక్స్ట్ డే వచ్చేసి వాహనం పూజ. సో ఇప్పుడు దసరాది అనమాట. సో ఇక్కడ హైదరాబాద్లో అండ్ అన్ని దగ్గర బతుకమ్మ అయిన నెక్స్ట్ డేనే దసరా చేసుకున్నాము. బట్ ఇక్కడ మాత్రం కొంచెం ఎప్పుడైనా బతుకమ్మకి దసరాకి మధ్యలో ఒక డే వస్తుంది కదా, అదే వాహనం పూజ చేసుకుంటాము. ఈసారి కూడా అలాగే చేసుకున్నాము. సో దసరా రోజు ఏమేమి అయిందో ఇప్పుడు బ్లాగ్లో అంతా పెడతానమాట, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ దీని తర్వాత నేను లక్కీకి ఇయర్ పేసింగ్ చేస్తున్నాము, ఏమంటారు కమ్మలు కుట్టిస్తున్నాము. ఆ బ్లాగ్ అన్నా పెడతాను, లేకపోతే తిరుమల బ్లాగ్ అన్నా పెడతాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా లైక్ చేస్తున్నారు, వీడియోస్ని కూడా మంచిగా చూస్తున్నారు కూడా, వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేనే ఎందుకు లేట్ చేస్తున్నానేమో తెలియట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. వీళ్ళకైతే వెళ్ళిపోదామా? సో గుండుకు చూడండి ఎన్నింటికి వచ్చాయో. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇల్లు, ఇంకో రెంట్ రూమ్ ఉంది కదా. సో మమ్మీ వాళ్ళ స్టఫ్ అంతా పెట్టుకున్నారు, పెయింట్ వేసారు మమ్మల్ని. సో స్టఫ్ అంతా కొంచెం ఇందులోనే ఉండింది. బాయ్, వీడియోలో కలుద్దాం. సో దసరా రోజు మార్నింగ్ షెడ్యూల్ బిజీగా ఉండే, అందుకే వీడియో క్లిప్పింగ్స్ ఏం తెలియదు. డైరెక్ట్గా పెద్దలకు పెట్టే దగ్గర సీన్ దగ్గర స్టార్ట్ చేసాము. ఇక డాడీ ఇంకా తాతయ్యకి మా నాన్నమ్మకి పెడుతున్నారు. ఇది కూడా చిన్నగానే అవుతుంది మేకని. వా కరెక్ట్ కలిగింది, అది భలే కలిగింది. బ్లెస్ చేశారు తాతమ్మ. తాగదాంలే. బట్ట మీద అక్కడ బట్ట మీద కొంచెం కింది కాను ఇక్కడ బట్ట సన్న ఇట్లా పోయి కిందికి పోయి కింద పోయి అక్కడ ఇక్కడ గట్ట అక్కడ థమ్స్అప్ చేయడ్డం పెట్టి స్ట్రింగా అన్ని చాలదు. కోట పోయాలా? పోయి కొంచెం ఇది మా చేతిలో జారిపోతే తాత తిట్టాడు. ముక్కు తాత బ్లెస్ మీ. సో ఇక్కడ జరిగేది కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను కొంచెం మాట్లాడుతూ చెప్తాను అనమాట. ఇక్కడ పెద్దలకు పెడుతున్నాము, అంటే మా తాతయ్యకి నాన్నమ్మకి పెడుతున్నాము, మా డాడీ వాళ్ళ పేరెంట్స్కి. సో ఇక్కడ మేము తెచ్చుకున్న బట్టలు అవన్నీ పెట్టేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అని చేసేసి ఇక్కడ పెట్టాము నైవేద్యంగా. అండ్ మా తాతయ్యది నాన్నమ్మది ఫొటోస్ లేదు, చాలా చిన్నప్పుడే చనిపోయారు మా డాడీ వాళ్ళ పేరెంట్స్. సో ఫొటోస్ ఏం లేకపోతే వాళ్ళు యూజ్ చేసింది ఒక అది రాగిది ఉంటే, ఇత్తడిది ఉంటే అది పెట్టాము. చేదని తినాలకి. సో ఇది ఫుడ్ టైం అనమాట. ఇంకా నాన్నమ్మ దగ్గర తాత దగ్గర పెట్టింది ఆ ప్లేట్స్. డాడీ తమ్ముడు తీసుకున్నారు, అంటే తినాలి, టేస్ట్ చేయాలి మనం కూడా. సో ఇక్కడ ఫుడ్ ఏమేమి చెప్తాను. నా కోసం కొంచెం చికెన్ తెచ్చారు. లక్కీ కూడా మటన్ తినదు, నేను గ్రేవీ అనమాట, ఓన్లీ గ్రేవీ పర్సన్. అండ్ పూరి, మటన్, మురుకులు, అప్పలు, ఇది బగారా రైస్ అనమాట. చూపిస్తాను
ఎందుకండి నా ఫేవరెట్ బగారా. నాకు అంత నేను గులాబ్ జామున్ చేశాను, ఎందుకంటే ముందు రోజు తమ్ముడు బర్త్డే ఉండే కదా, తమ్ముడికి స్వీట్లో గులాబ్ జామున్ ఇష్టం. అండ్ ఇది నిన్నటిది నైట్ వంకాయ కర్రీ చేసింది, నాకు ఇష్టం అని చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోలేదు కదా ముందు రోజు ఒక అమ్మవారిది, ఇంకా అమ్మవారి దగ్గరే ఇంకా అమ్మవారిని తీస్తూ వేలం పాటలు చీరలు ఇవన్నీ పాడతారు కదా, అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని ఇంక ఇలా రెడీ అయ్యాము. ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చేసి నా పెళ్ళప్పుడు నాకు ఓడి బియ్యం పోసినప్పుడు పెట్టారు. ఈ శారీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. అండ్ మమ్మీ వచ్చేసి మమ్మీ వాళ్ళు పెద్దమ్మ గుడిలో బోనం చేశారు కదా అప్పుడు తీసుకుంది ఈ శారీ, బ్లూ అండ్ పింక్ బాగుంది. అండ్ లక్కీకి వచ్చేసి లక్కీ బర్త్డేకి తీసుకున్నాం అనమాట అది. ఇలా అయితే గుడికి వెళ్ళాము. గట్టిగా చెప్పాలి, జై బోలో దుర్గా మాతాకు, జై బోలో లక్ష్మీ మాతాకు, జై బోలో అన్నపూర్ణేశ్వరి మాతాకు, జై శ్రీమన్నారాయణ, శ్రీమాత్రే నమః. భక్తులందరూ విజ్ఞప్తి, మన దగ్గర వేయించేస్తున్నా అంటే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలోని ఎంతోగా రంగరంగ వైభవమైన లాంటి 150 నందిగారు ఒకటేసారి 6 సాక్షాతమైన అమ్మవారుగా ఎదురు చూస్తుంది. 900 శివ ఒకటేసారి 700 అమ్మ 800 ఒకటేసారి 800 రెండోసారి 800 ఒకటోసారి సింగనగర నుంచి వేలం పాడలు 500 ఒకటోసారి 550 ఒకటోసారి 550 రెండోసారి 550 మూడోసారి. చున్ని స్వరూపంలో కట్టిన లాంటి చీర స్టార్టింగ్ ప్రైజ్ 250 ఒకటోసారి 300 ఒకటోసారి 300 రెండోసారి 300 మూడోసారి. చూడండి రాబోయే ఎక్కడుందో. సరే ఇబ్బంది పడకండి, ఇంకా చీరలు ఉన్నాయి అమ్మవారికి కట్టినటువంటి చీరలు కూడా ఇంకా కూడా ఉన్నాయి, మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి. స్టార్టింగ్ ప్రైజ్ 201 రూపాయలు. సో మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అమ్మవారిని బయట ఉన్న వెహికల్ మీద పెట్టేసి ఇంకా వేలం పాట అయితే పాడుతున్నారు. లాస్ట్లో చూపించారు కదా ఆరెంజ్ కలర్ శారీ, అది మేమే పాడుకున్నాం. చూడండి నేను చేతిలో ఉంది. నెక్స్ట్ కాంతారా ఎఫెక్ట్ థీమ్ లాగా చేశారనమాట, బాగుంది. నేను చూసాను, నా వెనకాల కనిపిస్తుంది, నెక్స్ట్ సీన్లో చూస్తారు చూడండి. డెకరేషన్ అయితే ఫుల్ బాగుండే అనమాట, బాగా ఎంజాయ్ చేశాను. సో చూసారు కదా, బాగా అనిపించింది అక్కడికి వెళ్ళాక. మంచి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని అదంతా ఇంకా మమ్మీ కొద్దిసేపు ఉందామంది. బట్ నేనేంటంటే ఇంటి దగ్గర కొంచెం మావే డెక్స్ ఉన్నాయి కదా, అంటే కాలనీ వాళ్ళవే డెక్స్ ఉన్నాయి కదా, అవి పెట్టుకొని డ్యాన్స్ వేద్దాము, బతుకమ్మ రోజు కూడా ఓన్లీ బతుకమ్మనే ఆడాము కదా ఎక్కువసేపు అనేసి ఇంకా మేము కొద్దిసేపు ఆడుకుందామని తొందరగా ఇంటికి వెళ్దాము అన్నాను.
సో ఇవి వచ్చేసి బతుకమ్మ రోజు దిగిన పిక్స్ అనమాట. ఆ వీడియో లెంత్ ఎక్కువైందని పెట్టలేదు. సో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ మధ్యలో లాస్ట్ ఇయర్ క్లిప్స్ కూడా ఉంటాయి చూడండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. నారాయణపేట ఉంటే ఈ ఇయర్, లేదు వేరే కలర్ ఉంటే లాస్ట్ ఇయర్ అనమాట. సాంగ్ మాకు రావణ తిర్రా ఇక్కడ చూడు. ఏయ్ ఏ పట్టమ్మా, ఏ పట్టి, ఏయ్ పట్టమ్మా, ఏ పట్టమ్మా, పొట్టి, ఏయ్ పొట్టి దా 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 ఎత్తుకోనంటుంది బుజ్జి.